సార్ ఒక పక్కన పిల్లల ప్రాణాలు పోతూ ఉంటే హాస్పిటల్లో చేరుతున్నటువంటి దశలో కాంగ్రెస్ పార్టీ సంబరాల సిద్ధమవడం ఇది సబబు అయినటువంటి అంశం కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు వాదిస్తున్నటువంటి మాట. దీన్ని ఎట్లా చూస్తారు సార్? చూడు, గురుకులాల లోపల ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో ఆ సమస్య వల్ల ఉత్పన్నమైన మరణం అది. కానీ ఆ రోజు మాగనూరులో అక్కడున్న ప్రభుత్వాధికారులందరూ భోజనం చేస్తున్నారు. ఒక్క పాప చనిపోవడానికి కారణం వెతుకుతా ఉన్నాం. ఏదైనా కుట్రకోణం దాగిందా? నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాము కూడా తిన్నాడు. మరి ఇవన్నీ ఏ కుట్రకోణం ఉన్నది, ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగింది, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దీనికి చనిపోవడానికి సంబరాలకు నిజంగా చెప్పాలంటే సంబంధం లేదు, విచారించదగ్గ విషయమే. వాటన్నిటిని కూడా సరిదిద్దుతూ ఉన్నాం. ఎందుకంటే బిల్డింగ్లు సక్రమంగా లేక అద్దె భవనాల్లో ఉంటున్నారు, వసతి మంచిగా లేదు, శుభ్రమైన వాతావరణం లేదు, నీరు కాలుష్యంతో ఉన్నది. ఇవన్నిటిని కూడా చూసి నా ఊర్లోనే నా నియోజకవర్గంలోనే ఆ స్కూలు బాగలేకపోతే వేరే బిల్డింగ్కు మార్చడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికి దానికి దీనికి పొంతన లేదని తెలియజేస్తాం. ఒక ముఖ్యమంత్రి అన్న కోసం అదాని కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. రాత్రుల టైంలో అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల కాల్లో బేరానికి వెళ్తూ ఉన్నాడు ఢిల్లీకి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ నిన్నగాక మొన్న వాళ్ళ చెల్లె కోసం వెళ్ళి 1,000 కోట్ల రూపాయలు చెల్లించి తీహార్ జైలు నుంచి విడుదల చేయించుకున్నాడు. మేము హిండెన్బర్గ్ అదానీ మీద రిపోర్ట్ ఇచ్చిన రోజు 11 లక్షల రూపాయల స్కామ్ జరిగింది, ఈయనను చర్యలు తీసుకోమని మనము పార్లమెంటు లోపల జేపీసీని వేయమని నిలదీసినాం. ఊరూరా సభలు చేసినాం, దీక్షలు చేసినాం. మరి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం అదానీ గారు ఏ విధంగా అమెరికాలో ఉన్నటువంటి ఆ కుంభకోణాన్ని బయటపెట్టింది, లంచాలు ఇచ్చినారని బయటపెట్టింది. దానికోసం మేము పోరాడుతూ ఉన్నాం. ఎప్పుడుతో అదానితో మాకు కాంగ్రెస్ పార్టీకి పొత్తు లేదు. ఆయన చేసే అక్రమాల మీద మనం మొన్ననే చూసినాం. సోలార్ ఎనర్జీ కొనుగోలు లోపల ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఏ విధంగా ముట్ట చెప్పినారనే దాని మీద చర్య తీసుకోమని వాళ్ళు అంటున్నారు కదా. అక్కడ మా ప్రభుత్వాలు లేవు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పెద్ద మనుషులను చీటికి మాటికి మరి కేజ్రీవాల్ను తక్కువ 200 కోట్లు 300 కోట్లు లిక్కర్ స్కామ్లో జైల్లో వేసినావు కదా. మరి అదాని 1,000 కోట్ల స్కామ్ ఉన్నది. మరి ఆయన ఎందుకు బీజేపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటేనన్న విషయం అందరికీ అర్థమవుతా ఉన్నది. దాని విషయంలో పోరాటం చేయాలి. కాంగ్రెస్ ఎప్పుడు అదానికి విరుద్ధమే. అంటే 10 నెలల కాలంలోనే దర్దాపుగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం కావచ్చు, దీన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎందుకు తిప్పికొట్టలేకపోతా ఉన్నారు? మీరు చేసినటువంటి పనులను జనాల్లోకి ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కుర్చీ పోయిందని, మాకు అధికారం లేదని అక్కసుతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సుతో మహిళలు సంతోషంగా ఉన్నారు. 2 లక్షల రూపాయల లోన్ వేవర్తోని రైతులు సంతోషంగా ఉన్నారు. రాని వారి కోసం కూడా 30 నాడు మళ్ళీ మేము ఇస్తూ ఉన్నాము. నిరుద్యోగులు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని సంతోషంగా ఉన్నారు. టీచర్లు మాకు ప్రమోషన్ రాక 10 ఏళ్ళుగా మేము ప్రమోషన్ లేకుండా ఉన్నామని టీచర్లు ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఏ వర్గము నిరుత్సాహంతో ఉన్నది? నిరుద్యోగులకు ఇంకా ఎగ్జామ్స్ పెడుతున్నాం. మొన్ననే గ్రూప్ 1 పెట్టాం, గ్రూప్ 2 పెట్టాం, గ్రూప్ 3 పెట్టాం, గ్రూప్ 4 పెట్టాం. డిఎస్సి 10 ఏళ్ల కాలంలో జరగలేదు. మరి వాటన్నిటి ఎవరు సంతోషంగా ఉన్నారు? టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. అంతేగాని ఎప్పుడు కూడా ఏ వర్గం కూడా రైతులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులు మొన్నటి దాకా 10 ఏళ్ల కాలంలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు. మరి ఈరోజు పెంచినాం. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినాం, వాళ్ళ ఏరియర్స్ ఇస్తూ ఉన్నాం. ఒక 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోతే ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వీళ్లకు పదవి లేదన్న దీంట్లో వాళ్ళ యొక్క అసంతృప్తిలో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఏ ప్రజలు ఏ వర్గం కూడా అసంతృప్తిగా లేదు. ఆర్ఎస్పీ గారు గురుకుల పాఠశాలను పరిశీలించడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకుంటుంది? ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గురుకుల బాట పట్టే ముందు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి, సిగ్గుండాలి.
10 ఏళ్ల కాలం పాటు దాదాపు 8 ఏళ్ళుగా నువ్వు సెక్రటరీగా ఉన్నావు. అద్దె భవనాల్లో ఏమాత్రం వసతులు లేకుండా ఎందుకు ఓపెన్ చేసినావు? నీకు అది ఉన్నదా? ఒకసారైనా తెలివి ఆలోచించు. ఎవడు నీ మిత్రువో నీ బంధువో లేకపోతే పొలిటీషియన్ ఏది చెప్తే ఆ బిల్డింగ్లో, అది స్కూళ్ళకు కాదు, ఉండడానికి మనుషులు నివాస యోగ్యం కాని బిల్డింగ్ల లోపల నువ్వు ఇచ్చినావు. దీని విషయం ఆలోచించు ఫస్ట్. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక గురుకుల పాఠశాలకు పోదాం. ఆ బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి? మరి మేము కట్టించిన బిల్డింగ్లు ఎట్లా ఉన్నాయి? 1972లో పివి నరసింహారావు గారు అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన దాని ఎట్లా ఉన్నది? ఈరోజు మీరు కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విభజించినారు. ఈ గురుకుల పాఠశాల పరిస్థితి అద్దె భవనాల్లో ఏ మొహం పెట్టుకొని పోతావా ప్రవీణ్ కుమార్? 8 ఏళ్ళు సెక్రటరీగా చేసినావు. సిగ్గుండాలని కొంచెమన్నా ఆలోచించు. ఆ ప్రభుత్వం ఏం చేసిందని డైరెక్ట్ బీఆర్ఎస్లోకి పోతే ఎవరు ప్రజలు ఏమనుకుంటారో అని ఒక సంత సైన్యాన్ని తయారు చేసుకొని స్వేరాన్ని పెట్టి బీఎస్పీలో పోటీ చేస్తేవి. మీ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ఎంపీగా బీఆర్ఎస్తో పోతేవి. ఏమన్నా ఉన్నదా? ఆలోచించుకో ఒకసారి. నువ్వు మోసం చేసింది దళితులను. కేటీఆర్ మాట్లాడుతూ ఆయన అరెస్టు విషయంలో ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నాడు. కేటీఆర్కు అమెరికాలో చదువుకున్న బలుపెక్కున్నది, లక్షల కోట్లు డబ్బు సంపాదించిన బలుపున్నది. అర్థమైందా? నాకే ఇంగ్లీష్ వస్తుందన్న ఒక బలుపు, అహం. మరి ఆయనకు ఒకటి చెప్తా ఉన్నాను ఈరోజు, నీకు కష్టపడు, నీ చెల్లె జైలుకి పోతే ముఖ్యమంత్రి ఎక్కడ ఆమె అవుతుందన్న అక్కస్తోని ఈరోజు నువ్వు నేను జైలుకి పోతా అన్న తపన ఉన్నది. తప్పు చేసినావు. నీకు నీ హాయంలో ఉన్న అధికారులు ఉప్పందిస్తూ ఉన్నారు, నువ్వు పోవడానికి సిద్ధపడతా ఉన్నావు, నువ్వు మెంటల్ మేకప్ చేసుకుంటా ఉన్నావు. కాబట్టి చేసిన తప్పులకు తప్పకుండా ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మీరు రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని భూములను కబ్జా చేసినారో, ధరణి పేరుతో ఎంత లూటీ చేసినారో ప్రజలకు అర్థమైంది. ప్రాజెక్టుల పేరుతో అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలను వృధాగా చేసినారో ఈరోజు తేట తెల్లమైంది. మొన్న మనం చూసినాము, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీటి చుక్క తీసుకోకుండా లక్షల ఎకరాల లోపల దిగుబడి అంతకన్నా డబుల్ వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. అందుకోసం అని చెప్పేసి కల్వకుంట్ల ఫ్యామిలీ పైన కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోవట్లేకపోతా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ను కావచ్చు, కేసీఆర్ను కావచ్చు, వీళ్ళని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. సార్, నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది దేశ స్వాతంత్ర్యం కోసం, టీఆర్ఎస్ పుట్టింది అసంతృప్తిలో పుట్టింది. బీజేపీ అంటావా మతమౌఢ్యులు. మతం ఉండాలి, ఎక్కడి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు అట్టనే బ్రతకాలి, వాళ్ళ బ్రతుకులు బాగుపడద్దని ఉన్నటువంటి బ్రాహ్మణికల్ థాట్స్తో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇది వ్యత్యాసం. ఈరోజు బీజేపీకి హేమంత్ బిశ్వాస్ తప్పులు చేసిండు, స్కాములు చేసిండని భయపెట్టించి వాళ్ళ పార్టీలో కలుపుకొని ముఖ్యమంత్రిని చేసినారు. మరి కలకత్తా లోపల వెస్ట్ బెంగాల్లో ఆయన స్కాములు ఉన్నాయి, అవన్నీ తీసుకున్నారు. మరి ఇంకా వేరే చోట్ల కూడా భయపెట్టించి వాళ్ళు స్కాములు చేసినారని ప్రజలకు చెప్పించి వాళ్ళ దగ్గర రాగానే స్కాములు లేకుండా ఇది బీజేపీ యొక్క చిత్తశుద్ధి ప్రజలకు తెలవాలి. ఇక బీఆర్ఎస్ బీజేపీ అంటావా, మొన్నటి ఎలక్షన్ లోపల వీళ్ళకి ఒక్క సీట్ రాలేదు. వీళ్ళు సహకరించి బీజేపీకి ఎక్కడ రానని సీట్లను ఇక్కడ ఇప్పించినారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి వేసినారు. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటే.